ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 147వ కీర్తన 147వ కీర్తన 19-20 వచనాలు. అందరూ తీయండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఏ జనానికి ఆయన ఎలాగూ చేసి ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థనతో మరొకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. విను బుద్ధిని పుట్టించి, ఆలకించే మనస్సు దయచి, దిద్దుకొని సరిచేసుకొని ఆదరించబడడానికి కృపనివ్వమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా కొట్టండి. వర్షాల్లో భారీ వర్షాలు అంటే నేను అనుకుంటోని అవి ఎంత గట్టికి పడిపోతాయో అనుకుంటాను. భారీ వర్షం అంటే ఇంకొక అర్థం ఉంటుంది. అక్కడ చిన్న సినుకుడు రోజంతా పడుతుంది. ఇది కూడా భారీ వర్షమే. నాకు తెలియదు. రానున్న దినాల్లో భారీ వర్షాలు అంటే నేను అనుకుంటోని ఇక లాభం లేదు, మొత్తం మునిగిపోద్ది అనుకుంటున్నాను. ఇది భారీ వర్షమేనట. కానీ ఇంకా భారీ వర్షం అంటే ఏంటిదే? చిన్న సౌండే కొట్టినా అది రోజంతా కొట్టిన సౌండ్ రాదు. అది చూడ తప్పని కొట్టినట్టు కొట్టాడు. ఈ తర్వాత గిట్టెత్తాడు రా, నీ వాచ్ గిట్టెత్తా. దేవుని వాక్యాన్ని యాకోబుకు చెప్పాడంటే దేవుడు వాక్యాన్ని తన వాక్యమును అవునవును యాకోబుకి ఏం తెలియజేశాడు? మరి ఏ వాక్యం? రక్తం విజయం ఆది కాండం 1 నుండి ప్రకటన గ్రంథం 1 ఆ శవరాధ్యాయం శవరవచనం వరకు 5 వాక్యాలు నీవేనా? ఏం తెలియజేశాడు? కొన్ని విషయాలు ఆది శుక్రవారం రాత్రి అనుకుంటా మీకు తెలియపరిచాడు. కానీ ఏమో చూద్దామా, ఏం చేశాడు? ఏం చెప్పాడట యాకోబుకి? ఆది కాండం 28-13వ వచనం నుండి, ఆది కాండం 28వ అధ్యాయము 13వ వచనం నుండి 13వ వచనం నుండి 15వ వచనం వరకు అందరూ తీయగలరా? ఎట్లా? సరిపోయింది దానికి బాధ. మరివలే అంటున్నారా? హల్లెలూయా. సరే చూడండి, నేను చెప్తాను, సమయం అవుతుంది కనుక అక్కడ మీరు నోట్ చేసుకుంటే, యాసావుని అంటే అన్నని తండ్రిని బాత కొట్టించి గిడి పెట్టించి మేనమామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు యాకోబు. జ్యేష్ఠత్వం ఉండే తండ్రి అన్ని దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఏమంటే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, తల్లి దగ్గర సలహాలు తీసుకున్నాడు, మూటమూడి సర్దుకున్నాడు. మేనమామ ఇంటికి బయలుదేరిపోయాడు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పెట్టి లేదు కాబట్టి 4 కాపు నడుచుకొని సాయంకాలం వరకు వెళ్ళిపోయాడు. ఏం చేసినట్టు యాకోబు? సాయంకాలం వరకు వెళ్ళాడు. సాయంకాలం వరకు దగ్గర బాగుంది, ఇక్కడ పడుకోవడానికి జంతువులు కూడా బాగు, ఇక్కడ బాగుంది అనిపించింది. ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగా పెట్టుకున్నాడు, అక్కడ పడుకున్నాడు. అక్కడ ఒక దర్శనం వస్తుంది. ఒక నిచ్చిన ఆకాశం, అంత నిచ్చిన కనబడుతుంది. ఆకాశం మీద దేవుడు కనబడుతున్నాడు. ఇటుప్రక్క దేవదత్తులు ఉన్నారు. అక్కడి నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఫస్ట్. దేవుడని యెహోవా యాకోబుని ఎన్కౌంటర్ చేసేటటువంటి ఎన్కౌంటర్ తప్పక కత్తితో పొడిచి ఉన్నారు. మనకు తెలిసిన ఎన్కౌంటర్ ఎంత అని ఆయన ఎన్కౌంటర్ కాదు, సూటిగా మాట్లాడేది. అప్పుడు మాట్లాడే పద్ధతి అక్కడ రాయబడింది. మీరు చదవండి అమ్మా, చదివి గట్టి చదవండి అమ్మా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవా
నీకు నీ సంతానానికి ఇస్తాను. లెక్కకు ఇసుక రేణువులనే ఉంటారు. నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, దక్షిణపు తట్టు, 4 ప్రక్కల నువ్వు వ్యాపిస్తావు. దేవునికి స్తోత్రం. మీకు మాటలు అనిపించట్లేదు అమ్మా, యాకోబుకి కాదు నీకేది కనపడదు దేవుడు. మరి ఇప్పుడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే ఆయన గుర్తు చేశాడు కదా. యాకోబు కంటే ముందుగా వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే అందుకు వాళ్ళు గుర్తు చేశాడు. ఏమని గుర్తు చేశాడు? 12:1-3 వచనాలు. ఎవరితో చెప్తున్నమాట? అబ్రహాం గారికి వాక్యం వెళ్ళింది. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఏటవుద్ది? నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఏం గొప్ప చేస్తారట? నీ నామమును 13వ అధ్యాయంలో చూసినట్లయితే 14 నుంచి 14 దరిద్రం వదిలేసిన తర్వాత అది చూడాలను. కన్నులెత్తి ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు చూడండి. అబ్రహాంకి ఏం చెప్పాడు? యాకోబు కథ చెప్పి మధ్యలో ఉన్నారు. యాకోబు తండ్రి. ఆదికాండం 26వ అధ్యాయం 1-5 వచ్చింది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చెదను. దేవునికి స్తోత్రం. అబ్రహాము దగ్గరికి ఏ వాక్యం వచ్చిందో ఆదికాండం 12:1-3 వచ్చినారు. ఇస్సాకు దగ్గరికి అదే మాటలు వచ్చినాయి. ఆదికాండం 26:1-5. ఇస్సాకు దగ్గరికి ఏ వాక్యం వచ్చిందో యాకోబు దగ్గరికి అదే వాక్యం వచ్చింది. 28వ అధ్యాయము 13-15 వాక్యం మారలా. ప్రైజ్ ది లార్డ్. కాలాలు మారిపోయినాయి, యుగాలు మారిపోయినాయి, మనుషులు మారిపోయినారు. వాక్యం మారదు. నీ నిర్ణయాలు మారిపోతాయి. 30% తీసుకున్న నిర్ణయాలు జనవరి నుంచి మరొకటి మహా అయితే ఊపు 1వ తేదీ వరకు ఉంటుంది, 1 నెల వరకు ఉంటుంది, 2వ నెలకి మరి మామూలే. కానీ ఆయన మాట మారదు. మీరు చదవండి. అబ్రహాంతో ఏం మాట్లాడాడు దేవుడు? తన కుమారుడు ఇస్సాకుతో అదే మాట్లాడాడు. ఇస్సాకుతో ఏం మాట్లాడాడు? యాకోబుతో అదే మాట్లాడాడు. ఫలితం ఏమొచ్చింది? యాకోబుతో మాట్లాడిన తర్వాత ఆయన ఇప్పుడు చెప్పినది చెప్తాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడే ఉంటాడు. క్రొత్త నిబంధనలో కూడా సువార్తికులు చెప్పినప్పుడు, అపోస్తలులు చెప్పినప్పుడు ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడై ఉన్నాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళు సజీవంగా ఉన్నారు, వాళ్ళు మృతి చెందలా. అందుకే ఇతను వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు చేసిన వాగ్దానం మారదు. నువ్వు మారిపోతే నీ కొడుకు మారిపోతే, ఆడి కొడుకు మారిపోతే, నీ కూతురు ఇలా మారిపోతారు. కానీ నీ పట్ల చేసిన వాగ్దానము, వాక్యము మారదు. దేవునికి స్తోత్రం. అది మంత్రం కాదు కదా. అది మంత్రం మారిపోవడానికి. మంత్రాలు మారుతాయి, నచ్చినట్టు రాసుకుంటారు, కానీ వాగ్దానం మారదు. వచనాలు మారవు, ఉపదేశం మారదు. ఏమొచ్చింది? ఒక ఆశీర్వదించబడినటువంటి ఒక దేశం, ఇశ్రాయేలు దేశం. నెట్లో హోలీ ల్యాండ్ అని కొడితే ఏమంతా చూడండి ఫస్ట్.
మనకి ఎక్కడ లేవు, ఉన్నాయి కానీ హోలీ ల్యాండ్ అంటే అదే గుర్తుపోతుంది మనిషికి. హోలీ ల్యాండ్ అంటే ఎందుకు? పరిశుద్ధ భూమి. దేవుడు దిగి వచ్చి తన ప్రజలతో మాట్లాడాడు, తను ఎన్నుకున్న వారితో మాట్లాడాడు. అయితే ఒక దేశంగా మారిపోయాడు. ఒక అబ్రహాం ఏమీ లేనోడుగా వచ్చాడు, ఇస్సాకు ఏమీ లేనోడుగానే ఉన్నాడు, యాకోబు ఏమీ లేనివాడుగా ఉన్నాడు. తన పిల్లలు మాత్రం 12 మంది. వారిని దేవుడు ఆశీర్వదించాడండి, విస్తరించబడ్డారంటే. దేవుని స్తోత్రం. విస్తరించబడ్డారు. రోకల బండ్లు తెలుసు మీకు? ఇంత దేశం లావుగా పెద్ద రోకల బండ్లు. అది పిల్లలు లేనితే ఎన్ని పిల్లలు లేనితుందో తెలుసా? చిన్న చిన్న రోకల బండ్లు కాదు, ఒక గుంపు. అవి అన్నింటి మనాసి వెళ్తాయి. ఏ రోకల బండ్లు ఉంటాయి, ఎన్ని రోకల బండ్లు అన్నట్టు ఎన్నో చూసారు లేదో. మన గ్రామాలు కాబట్టి మనకు కనిపిస్తాయి. అది ఒక్క రోకల బండి నుంచి వచ్చినవి ఏంటి? 10కి పైన ఉంటాయి. మనం 10కి పైన ఉంటాయి. ఈ తుప్ప సైంటిస్టులు అంటారు అది భూమికి మంచిదంట. భూమిని పంటలు చెడు చేసినటువంటి ఆయన దిగనీయటండి. ఒక 50 నుండి 12 మంది వచ్చారు. 12 మంది నుండి ఒక దేశం వచ్చేసింది. అదే వాక్యం, అదే వాక్యం. ఎందుకు ఆ వాక్యం అంత పవర్ఫుల్గా తెలుసా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి చదువుకుందాము. అది ఎక్కడ ఉందండి? అబ్రహాముకు రాకముందు, ఇస్సాకు దగ్గరికి రాకముందు ఎక్కడ ఉంది? అది ఆది యందు ఉంది. ఎక్కడుంది ఆ వాక్యం? ఆది యందు ఉండి దేవుని యొద్ద ఉంది. వాక్యం ఏమై ఉంది? అందుకు మారదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మనిషి రాసింది కాదది. బైబిల్లో ఉండే చరిత్రకారుడు రాసింది కాదు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే బైబిల్ మొక్కి పొరుదాడాలంటే కదా, నువ్వు చదువు, దాన్ని ఉన్నత స్థానంలో పెట్టు. ఎందుకంటే అది వస్తువు కదా, దేవుడు వస్తువు కాదు. దేవుడు వస్తువు కాదు, దేవుడు ఒక మెటీరియల్ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. ఆయన ఏమై ఉండండి? ఇక్కడ రాయబడింది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నది. దేవుడై ఉన్న వాక్యము, దేవుని దగ్గర ఉన్న వాక్యము చీకటిలో ప్రకాశించింది. చీకటి గ్రహించట్లా, చీకటి దేవుని స్తోత్రం. కానీ ఆ వాక్యం ఉండిపోయిందా దేవుడి దగ్గర? ఆ వాక్యం మనిషి అయిపోయింది. 13వ వచ్చింది, 14వ వచ్చింది. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఎన్నుకున్నారు గొప్ప సార్ రెండు వచ్చింది. నువ్వు ఒక నన్ను కూడా ఈయన కాదండి తండ్రి అయినటువంటి అబ్రహాం కాల్పడని అనమాట. ఈయనలో నుండి ఈయన వల్ల వచ్చినటువంటి ఒక అభిషేకం అంటారా, ఇది జపవంతులు వెళ్ళిపోరా నుండి వెళ్ళిపోకుండా అంటే ఈడికి వచ్చింది. ఈయన ఎవరు? ఇస్తాం. ఈయన పోయాడు. ఈయన బతికినంతగా వాక్యాన్ని పట్టుకొని ఆచరించేతనన్నా వాళ్ళకన్నా వీళ్ళకన్నా వాక్యాన్ని ఎత్తి పెట్టి చేదలు పెట్టి ఒత్తిడి పెట్టి దీర్ఘాలు పెట్టి ప్రార్థన చేసి ఈడైపోతాడు. దిగిన తర్వాత యాకోబు వచ్చాడు. తల్లిచాడు యాకోబు. యాకోబు పడుకోవడానికి చూడకండి. ఈ యాకోబు వల్ల ఇదిగోండి వీళ్ళందరూ వచ్చారు. ఏమలేదు అందరూ. అలాగే ఒక తండ్రి అయిన దేవుని వలన కూర్చో
తండ్రి అయిన దేవునిలో నుండి కుమారుడిగా యేసుక్రీస్తు వారు కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఏ వాక్యమై ఉన్నాడో, తండ్రి ఏ వెలుగై ఉన్నాడో, ఎందుకంటే ఫిలిప్ అంటాడు, మాకే కొద్ది బోధకుడా, నువ్వేటి మాకు ఇవ్వగలవు, తండ్రిని చూపించాలి. అప్పుడు ప్రభువారు అన్నారు, ఎంతకాలం అదే ఉన్నారు కదా, నాతో ఉన్నారు కదా, మరి నన్ను చూస్తూ తండ్రిని చూసిన ఫీలింగ్ మీకు రాలేదా? ఎందుకంటే తండ్రిని నేరుగా చూసి బతకాలి ప్రభుని. తండ్రిని నేరుగా, యెహోవాను నేరుగా ఎవడు చూడలేడని దేవుడే చెప్తున్నాడు. నన్ను చూస్తే కళ్ళు పోతాయిరా, సరిపోదు. నేను సృష్టించిన సూర్యుడినే నువ్వు చూడలేక కళ్ళు పోతున్నాయి. నువ్వు చూసుకుంటూ, నువ్వు చేసుకుంటూ, నువ్వే చూసుకుంటే నీ కళ్ళు పోతున్నాయి. ఒక నిమిషంలో వేసినటువంటి బల్బు కోసం రప్పారక్కన చూడు, తర్వాత మళ్ళీ ఏది కనపడదు. సూర్యుడి వరకు వద్దు, పార్టీ వరకు బల్బుగా చూడు, ఒక నిమిషం అలాగా చూడక. అదే రా చెప్తారు చూడకని. ఎంత నమ్మకం చెప్పగా చేపిస్తారు కదా అక్కడన్నీ. అవసరమైన మాత్రం లడ్డు లేకపోతూ ఉంటారు. కానీ దేవుని స్తోత్రం. మనం చేసుకుంటున్నదాన్ని మనం నేరుగా చూడలేమంటే, సూర్యుడిని కానీ వస్తువుని కానీ. మరి దేవుడు సూర్యుడిని చేశాడు కదా, మరి దేవుడినే చూడాలంటే సత్తాడు. అందుకు తానే కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు, కుమారుడుగా పంపించాడు. అలాగంతా ఏమైంది? ఇప్పుడు ఆయనలో నుండి వాక్యం వచ్చింది. ఆయన దేన్ని ప్రకటించాడండి? పరలోకమును ప్రకటించాడు. తండ్రి కూడా పరలోకమును ప్రకటించాడు. చుట్టుప్రక్కల విస్తరిస్తారని చెప్పారు. పరలోకం ఆ యొక్క ఈ ప్రజలందరూ ఆయన సన్నిధిలో ఉండాలని కోరారు. ఆ వాక్యం కొత్తగా నేను మా పుల్లిగా మధ్యకాలం తిని వచ్చారు ఎప్పుడు కదా రెఫరెన్స్. ఆ వాక్యం అంటే యేసు రక్తం ద్వారా ప్రపంచమంతా ఆయన సిలువేయబడింది యెరూషలేములోనే కావచ్చు, కానీ ఆయన రక్తం మాత్రం ప్రపంచమంతా తిరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సిలువేయబడింది ఒక దగ్గరే, ఒక చిన్న కొండ మీదే, కానీ ఆయన రక్తము ప్రతి మనుషుడిని దర్శిస్తుంది. ప్రతి పాపమును కూడా, ప్రతి మనుషుల్లో ఉండే ప్రతి పాపమును కూడా పరిశుద్ధంగా మారుస్తుంది. అది అందుకని వాక్యమును అబ్రహాంకి ఇచ్చాడు, వాక్యమును ఇస్సాకుకి ఇచ్చాడు, వాక్యమును యాకోబుకి ఇచ్చాడు. యాకోబుకి వచ్చిన వాక్యము విస్తరించి ఒక దేశంగా మారిపోయింది. అదే వాక్యము దేవుడై ఉన్నాడు, అదే వాక్యము యేసై ఉన్నాడు, అదే వాక్యము పునరుత్థానం వలన పరిశుద్ధాత్ముడై ఉండి ఈ దినం ప్రపంచంలో జరిగిపోయాడు. అదే దేవుడు, అదే వాక్యం ఈ దినం మన దగ్గర ఉంది. ఈ బైబిల్ కాల్చేవచ్చు మతం మాది. బైబిల్ కాదు, భగవద్గీత కాదు తూరుకుంటారండి. భగవద్గీత కాదు తూరుకుంటారా? అసలు కాల్చవలసిన పని మనకేముంది? ఎవరికైనా ఏముంది? ఒక గ్రంథాన్ని కాల్చవలసిన అవసరం ఏం లేదు కదా. క్లాస్ పుస్తకాలే ఎంత అజ్ఞానం. క్లాస్ పుస్తకాలే 6వ క్లాస్ కూడా వస్తే ఆడికి ఇద్దామని కాల్చరు. కొత్తరా క్లాసు పుస్తకాలనే సరస్వతి దేవి అన్నప్పుడు మరి బైబిల్ని, మరి సువార్త పత్రికలు వాక్యం ఉంది కదా, కాదా? ఆలోచించాలి కదా. మరి అదేంటైతే అదే అక్షరమే కదా, అది పేపరే కదా, దాని మీద రాసింది వేరే అయినా అదే పేపరే, అది కూడా అక్షరమే. అక్షర జ్ఞానం ఏమంటారండి? సరస్వతి నమస్తమే అంటే బయలుగా చెప్పారు బాబు. మరి అన్నమేటంటాడా? అంతే సరస్వతి నరస్వతివంతంలో ఆ సువార్త పత్రికలు కూడా తగలాడతాడు. అది సరస్వతి కాదా? ఆ భాషలోనే కదా, అక్షరమే కదా. 6వ క్లాసు, 5వ క్లాసు, 1వ క్లాసు ఈ పుస్తకాలు కూడా ఏం చేస్తారండి? ఇంకొకరికి ప్రపంచం దాన్ని తీసుకెళ్ళి అంటాడు మాస్టర్. లేదంటే అలా మర్చిపోయి ఎందుకంటే పోండి అవన్నీ ఇంకోటి పనికొస్తాయి అంటారు కదా. కలుపుతారా? క్లాస్ పుస్తకాలే టెక్స్ట్లు కాల్చరండి. దేశం ఎందుకు దరిద్రంలో పరిగెడుతుందంటే ఒక అక్షరాన్ని పట్టుకొని, ఒక పుస్తకాన్ని పట్టుకొని అది కాలుకు తగిలితే అది దేవుడు అని ఫీల్ అయ్యే వాళ్ళు దాన్ని తగలబెడుతున్నారంటే అది అక్షరమే, అది పుస్తకమే. అందులో ఉన్నది ఏదైతే నీకెందుకు, నీకు నచ్చపక్కనైతే లైబ్రరీకి వెళ్ళి అన్ని చదివేస్తా రేటే. ఒక లైబ్రరీకి వెళ్ళాడు అనుకోండి, అన్నీ చదవడు కదా, తను నచ్చినవే చదువుతాడు. కానీ దీన్ని ఎందుకు చదువుతున్నాడు?
ఉన్మాదం, పిచాచం లోపల. దేవునికి స్తోత్రం. ఇది ఇది దేవుని వాక్యం, ఇది వెలుగై ఉన్నటువంటి వాక్యం. ఎన్ని కాలు తీసినా మళ్ళీ వచ్చేస్తలేదు, డబ్బులు వచ్చేస్తలేదు. బయట దేశాలు ఇంగ్లీష్ ప్రింటోళ్ళు, ఇంగ్లీష్ జాతి వారు తెలుగు ప్రింట్ వేసి మరి పంపించేస్తారు ఇండియాకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, అది మారదు. ఎంతమంది కాల్చినా, ఎంతమంది తగలెట్టినా వాళ్ళు ఒక రోజు తగలడతారు తప్ప ఆ వాక్యం మాత్రం ఆ వస్తువు కాలిపోతుంది. కాకపోయినా కొన్ని రోజులుగా అది ఏమైపోతుంది, ఎక్స్పైరింగ్గా అయిపోతుంది. కాల్చక్కలు దాని టైం అయిపోతే అది ఇరిగిపోతుంది, వస్తువు కాలిపోతుంది. కానీ అందులో ఉంది కంటెంట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. అందులో ఉన్నటువంటిది కాదు. ఎందుకు? అందులో జీవం ఉంది. అది రేపు నీ కాడికే వచ్చింది. నీ గ్రామాన్నంతటిని పట్టుకోవడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ గ్రామాన్ని రక్షించుకోవడానికి, మన మండలాన్ని రక్షించుకోవడానికి, మన గ్రామాన్ని, మన పెద్దల్ని దర్శించడానికి ఏమి చెప్పకో, నీవు ఎలాగ రక్షించబడ్డావో అది చెబితే చాలు. నీ సాక్ష్యం చెప్పు, నేను పలాని విధంగా బాగుపడ్డా, నీకు అదే చెబుతున్నా. వాళ్ళని నీకు డిమాండ్ లేదు, కమాండ్ లేదు. ఒక అబ్రహాం నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి ఒక దేశం వస్తే, తండ్రి అయిన దేవుడి నుండి వాక్యం యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్యలో నుండి పునరుత్థానుడైన యేసులో నుండి పరిశుద్ధాత్ముడుగా వచ్చినప్పుడు అదే వాక్యం ఈరోజు అందరినీ వ్యాపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాల్ బహదూర్ స్టేడియం పైన హైదరాబాద్లో మొన్నటి 3 మీటింగ్లు అయినాయి. సౌత్ ఆఫ్రికా దైవజనుడు వచ్చాడు. ఆయన నాటక భాష ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు ఆపలేకపోయారండి. దేవుడు తీసుకొస్తే ఆ జనాలు తట్టుకోలేకపోతే బ్లాక్ చేస్తారు ఎక్కడికక్కడ. మరి ఆ మీటింగ్ అయితేనే తప్ప వాహనాలు రాకపోకలేవు. హైదరాబాద్లో పెద్ద భారీ మీటింగ్స్ జరిగినాయి ఈ 3 రోజులు. నిన్నటితో లాస్ట్ అయ్యింది. వాక్యం ఆగదు. భక్తులు చంపవచ్చు, వాక్యాలు కాల్చేయవచ్చు, తగలెట్టవచ్చు, ఏమీ ఇవ్వచ్చు. ఒకళ్ళు కాల్చేస్తే 2 కోట్ల మంది ఎక్కుతుంటారు స్వార్థ చేయటానికి. ఎవరంటే ఆ పిల్లలు అని ఒక ఆయన ఫోన్ చేశాడు, మీరు ఏమన్నా లేట్ చేస్తారు మీరు అనేది. అదే మెడికల్ క్యాంప్ గురించి ఆలస్యం పెడతాను. గొప్పసారి ఉన్నారంటే 2 ఒకసారి మెసేజ్ కాదు చూపిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకసారి ఉండాలి. ఒకడు ముద్దోడైతే 10 మంది ఒకసారి ఉన్నా లేచిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, అది సంఘాన్ని దగ్గరికి వచ్చినప్పుడు, సంఘం ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది? ముగింపులో మనం ఆలోచించుకోవాల్సింది, దేవుని వాక్యం ప్రతి సంవత్సరం ఒక కార్డు రూపంలో నీ దగ్గరికి వస్తుంది. దాని పేరు వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు వాగ్దానం వచ్చినా ఎత్తుకార్థం చేసాం. ఇప్పుడు ఎత్తుకో, బైబిల్లో ఉందా లేదని. ఇప్పుడు ఎత్తుకో. కొంతమందికి అది ఎప్పుడు వాక్యమో కూడా తెలియదు, కట్టడం అందులో. అవన్నీ జాగ్రత్తగా ఇంట్లో పెట్టి ఈ సంవత్సరం మీద ఆ సంవత్సరం మీద పట్టుకొని బైబిల్ అంతా కూడా వాగ్దానం వచ్చినాలే. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆదరణ వాక్యాలే, అన్ని వాదాలతో కూడినటువంటి మాటలే. కానీ గుర్తుపెట్టాలి, ఈ సంవత్సరం నీకేమో వాక్యం వచ్చింది. చాలా సంఘాలు ఒక వాక్యమే చేస్తారు. ఈ కార్డు రూపంలో ఎందుకు చేస్తామంటే నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇది జరగాలి అన్నటువంటి ఉద్దేశం. ఆ ఏ వాక్యం ఎత్తుపట్టుకోకపోయినా ఆ వాక్యమైన ఎత్తుపెట్టి దేవుని అడుగుతామన్న ఉద్దేశంతోనే అలా ఇవ్వటం. డబ్బులు ఎక్కువైపోయి కాదు. కాబట్టి వాక్యం అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం అన్ని విషయాల్లోనూ దీవించబడ్డాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అన్ని విషయాలను దినదినము క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు నడుము వంగిపోయినా లేదా మక్క జారిపోయినా ఆశీర్వదిస్తేనే తప్ప వదలడా. ఆ జీవితాల్లో చూడండి, వాక్యం వచ్చిన ముగ్గురు. అబ్రహాం 24వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఆదికాండంలో దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లోనూ, ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి అయ్యాడు. దేవునికి స్తోత్రం. యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వినిగా వదలని పట్టుకున్నాడు. వాక్యం అదే. ఎన్ని వాక్యాలు వచ్చాయి నీ దగ్గరికి? ఆగకుండా కోటం పెట్టుకుంటాం. కోటం పెట్టుకుని ప్రతిసారి వాక్యం ఉపదేశం వస్తుంది. ఉపయోగపడిందా?
ప్రైజ్ ది లార్డ్. జనవరి నెల కూటం దగ్గర నుంచి డిసెంబర్ నెల లేదా ఈ నవంబర్ నెల కూటం వరకు ఎన్నిసార్లు ఇంట్లో కూటం పెట్టుకున్నాం, చర్చిలో కూటలు ఉన్నాం, వందలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని పై ప్రాంతమైన దేవుడి వాక్యం విన్నాం. వంట పెట్టిందా? చెప్పలేమండి. లోపలికి వెళ్ళిందా? ఒకవేళ యవనస్తులు ఫోన్ చేసి అందరూ ప్రార్థన చేయండి, ఏమన్నా ఒంట్లో బాధ అదే నేను చెప్పి బాగుంది, సరే దేవుడు నెట్వర్క్ చెప్పమ్మా, తల్లిలో దేవుడిని ఏడు చెప్తాను, రేటు చేద్దాం, తినేదంతా వెంటనే అయిపోతుంది. తినగా నాకు ఎక్కడుతుందా ట్యాగ్ నింపేస్తుంది అయితే డేట్ చెప్తూ ఉండట్లా డైరెక్ట్గా అన్లోడ్ సెక్షన్ వెళ్ళిపోతుంది. ప్రార్థన చేస్తున్నాము, దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచాడు, అద్భుతం జరిగింది రండి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇందా అలాగైపోతే మీకు ఈ చెవులు విని చెప్పండి కదా, ఈ చెవులు విని చెవులు వెళ్ళిపోతాడు. అలాగే రెండు చెవుల్లోనూ దేవుని వాక్యం వెళ్ళి ఒకటి బొర్రలోకి ఒకటి గుండెలోకి వెళ్ళాలి. గుర్తెట్టుకో, ఒక చెవులో లేదా రెండో చెవులు లేకుండా సైతం అన్నాడు. నవ్వ కదా, ఇదిగా వాక్యం ఎలా వినాలి? రెండు చెవుల్లోని వాక్యం విను. ఒక చెవుల్లోకి నీ తలలో పంపించు, బొర్ర బాగా అయిపోతే. ఇంకొక చెవుతో ఇది గుండెలోని పంపించు. ఎక్కడ రాజుకుంటూ పోయి మాంసం నుండి వచ్చింది. నువ్వు దేవుని బిడ్డగా ఆశీర్వదించబడతావు. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా, ఏది జారిపోయినా యాకోబును అదలా ఆశీర్వదించి జారిపోయిన దేశం అయిపోయిన దేశం ఎక్కడించి హల్లెలూయా. ఏది లేకపోయినా పర్వాలా, వాక్యం ఉంటే దేవుడు వాక్యాన్ని అందుకే ఏ జనానికి గుర్తుపెట్టా గుర్తించుకున్నాం. ఏ జనానికి, ఏ సంఘానికి, ఏ సమాజానికి ఉంది ఏదది తెలంగాణ సంఘం, వైశ్యుల సంఘం ఏమైనా ఉన్నాయండి? కొత్తగా ఉన్నాయా? వైశ్యుల సంఘం, కాపుల సంఘం ఉందా లేదా? దేవుని సంఘం ఉందా లేదా? ఉన్నాయండి. కానీ ఏ సంఘానికి ఏమంది దేవుడు ఆయన సంఘానికి ఇచ్చుకోండి వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఒక అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకుని ఆశీర్వదించాడు, యాకోబుని ఆశీర్వదించాడు. ఇప్పుడు అంటాడు, అబ్రహామును ఆశీర్వదించేవాడు నేనే, ఇస్సాకును ఆశీర్వదించేవాడు నేనే, యాకోబుని ఆశీర్వదించేవాడు నేనే. మరి నిన్ను ఆశీర్వదించినవాడు ఎవడో? నేనే అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆశీర్వాదానికి ఆటంకాలు నాశనం అయిపోవాలి ప్రభువా, ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. నేను ఆశీర్వదించబడ్డాను ఆరోగ్య రీత్యా, ఆహార రీత్యా, ఆర్థిక రీత్యా, ఆత్మీయ రీత్యా, మానసిక రీత్యా. నాకు ఆటంకంగా ఉంటున్న ప్రతిదాని అంటే నీకు అనుభవం, నాకు పాస్టర్ ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని తీర్చి ఇది కాదా? అలాగే నీకు అంటే నాకు అనుకోకండి, నీకు నువ్వేం చేయాలంట? ప్రభా, అబ్రహాము ఆశీర్వదించబడినట్టుగా నేను ఆశీర్వదించబడ్డానికి ఉన్న ప్రతి సైతాన్ సంబంధమైంది. అబ్రహాము దేవుడు ఆయన కొరకు ధనవంతుడిని చేసి అన్ని విషయాల్లోనూ బ్లెస్ చేశాడు. స్టెప్ టు స్టెప్ అంటే క్రమక్రమముగా ఆశీర్వదించాడు. యాకోబుని నువ్వు ఇశ్రాయేలీలే తప్ప యాకోబు కాదు. నీవు ఆశీర్వదించబడిన బిడ్డవే కనుక నువ్వు దిద్దుకోవాల్సిన ప్రతిదీ ఆయన సన్నిధిలో సరి చేసుకో. ప్రతి దోషం, ప్రతి చెడలవాటు, సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్న ప్రతి పనికి మారిన తిరుగులను ఆ సన్నిధిలో పడే. ఈ యొక్క సంవత్సరం చివరిలో నిర్ణయం తీసుకో. అబ్రహాముని విడిచిపెట్టలే, యాకోబుని, ఇస్సాకుని విడిచిపెట్టలే, అపోస్తలుని విడిచిపెట్టలే. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని శుద్ధీకరించాడు. కలంకమైన మచ్చైన ముడతను లేకుండా వాక్యము ద్వారా ఉదక స్నానం చేసి
ఎదుట పరిశుద్ధమైనది గాను, నిష్కలంకమైనది గాను, నిందారహితమైనది గాను, మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట ఉండే వారిలో నీవు ఆ పరిశుద్ధ వస్త్రములను ధరించుకొని యేసు నామములో ఆయన ఎదుట నిలబడాలని పరిశుద్ధాత్ముడు ఈ యొక్క 11వ నెల చివరి దినాన కోరుతున్నాడు. ఆ యొక్క ప్రజలను ఉండాలి. కళ్ళు మూసుకుంటాం, నడిపింపులోకి వెళ్దాం, కళ్ళు మూసుకుంటాం, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభువా, ఆ జ్యేష్ఠుల సంఘములో నేను ఉండాలి. ప్రభువా, అబ్రహాము ఆశీర్వదించబడి జ్యేష్ఠుల సంఘములో ఉన్నాడు, ఇస్సాకు ఆశీర్వదించబడి జ్యేష్ఠుల సంఘములో ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? యాకోబు ఆశీర్వదించబడ్డాడు, అపోస్తలులు ఆశీర్వదించబడ్డారు. అన్ని విషయాల్లో వచ్చిన ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ప్రేమలోకి రండి, ప్రార్థనలోకి రండి. సాధ్యమైనంత మటుకు ప్రార్థన. ప్రభువా, వాక్యాన్ని అబ్రహాంకి ఇచ్చావు, వాక్యాన్ని యాకోబుకి ఇచ్చావు, వాక్యాన్ని ఇస్సాకుకి ఇచ్చావు, వాక్యాన్ని యాకోబుకి ఇచ్చావు, వాక్యాన్ని ఆది అపోస్తలునికి ఇచ్చావు. అది ఉపదేశంగా మారిపోయింది. పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఉజ్జీవం కలిగింది. వాక్యం ద్వారా అడుగుదాం, దేవుడు అడుగుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడానికి వందనాలు. అడుగు సిస్టర్ గారు.